హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మనకి సండే కదండి. సండే వచ్చేసి నేనైతే ఈరోజు చేపలు తీసుకొచ్చారండి. చేపల పులుసు అయితే చేస్తాను. ఇదిగోనండి చేపల పులుసుకైతే ఈ గిన్నె తీసుకున్నాను. అలాగే చేప ఫ్రై. పిల్లలు ఎలాగా చేప పులుసు తినట్లేదండి, అందుకని నేనైతే ఫ్రై చేసి పెడదాం అనుకుంటున్నాను. అంటే చేప మంచిది కదా, తినాలి కదండి. పిల్లలు అయితే తినట్లేదు, అందుకని ఇలా అయితే తింటారు అని చేస్తున్నానండి. అడిగాను చేప ఫ్రై తింటారా అని. తింటానన్నారండి. చేప పులుసుకైతే మసాలా వేసుకున్నానండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర. ఇది పులుసు మసాలా అన్నమాట అండి. ఇదైతే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇగోనండి ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ తగినంత ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది చేప పులుసుకి అయితేనండి. ఇదిగోండి ఇలా నేను ఆనియన్స్ అయితే ఫస్ట్ వేపేసుకున్నాను. ఆనియన్స్ వేపేటప్పుడే కొంచెం ఉప్పు, పసుపు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి అంటాను కదా. ఇలా ఒక 2 నిమిషాలు అయితే ఉత్తి ఫ్రై చేసేసి ఉప్పు, పసుపు వేసేసుకుందాం. ఇలా వేయడం వల్ల తొందరగా మగ్గుతుందండి. అందుకే నేను ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేస్తాను. ఉల్లిపాయ అనేది తొందరగా ఉడకదు, అది అందుకనే నేను ఇలా ఉప్పు, పసుపు వేసి మగ్గించుకుంటాను. చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే కలర్ మారకుండా ఉంటుంది తొందరగా. అదిగోనండి ఇలా అయితే మనం మూత పెట్టేసుకుని ఇంకా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయినాయి కదండి, అప్పుడే ఆనియన్స్ అయితే చాలా మటుకు మగ్గిపోయినాయి. అదిగోనండి ఇలా బాగుంటాయి. ఉల్లిపాయలు కూడా కలర్ అనేది తెల్లగా ఉండవు. ఇలా ఉప్పు, పసుపు వేసుకుంటే కూరలో ఒక్కొక్కసారి ఉల్లిపాయ తెల్లగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే చేప ముక్కలు అయితే ఇలా పేర్చుకుంటున్నాను. ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న దాకైతే తీసుకున్నానండి. ఇలా వెడల్పుగా ఉండేది ఇలా సేవండి దాకా తీసుకున్నాను కదా. ఈ సేవండి దాకలు అయితే కూర వండుకోకూడదు అని అంటున్నారు, వండుకోవచ్చండి వీటిలో కూడా. అది వేరే వీడియోలో అయితే చెప్తాను. ఇదిగోనండి నాకున్నవన్నీ ఇవే, ఇందులోనే వండుకుంటాను నేనైతే. ఇదిగోనండి ఇలా కారం వేసుకున్నాను, తగినంత కారం వేసి ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకుని మగ్గుతుంది అన్నమాట. మనకి చేప అనేది పచ్చివాసన రాదు. ఇలా చేస్తే మనకి స్మెల్ వస్తుంది కదా చేప, అలా వాసన రాదండి. ఇదిగోండి బెండకాయలు అయితే ఇలా మధ్యలోకి చీరుకోవాలండి. అంటే 2 కాకుండా అలా చీరుకోవాలి. అలా చీరుకోవడం వల్ల బెండకాయ అనేది బాగా ఉడుకుతుంది. చూడండి నేను ఎలా చీరానో అలా చీరుకోవాలి. బెండకాయ చేపల పులుసు మెయిన్ ఇంగ్రీడియంట్ బెండకాయలే. ఇందులో నేను వంకాయలు తక్కువేనండి, ఎక్కువగా అయితే బెండకాయ వేస్తాను. చాలా బాగుంటుంది బెండకాయ మాట. ఇదిగోనండి టమాటా కూడా వేసుకున్నాను. టమాటా అయితే ఉల్లిపాయలో మగ్గించుకోలేదు, ఎందుకంటే చేపల కూరలో ఉడికిపోతుంది త్వరగానే. ఇలా టమాటా వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అదిగోనండి ఇలా అయితే నేను ఒక్క టమాటానే జస్ట్ అలా వేసుకున్నాను. ఒకసారి అయితే తిప్పేసుకోవాలండి. ఆ చేప ముక్కలు అనేవి ఏమీ ఎడవండి, ఇడిపోతాయి గరిటె పెడితే అని అంటారు. ఏం ఎడవు. నేనైతే ఉడికేటప్పుడైతే గరిటె పెట్టను, తక్కువ. ఇదిగోండి ఇలా మగ్గినాయి కదా. ఇంకొక వైపు అయితే టర్న్ చేసేసుకుని చింతపండు పులుసు అయితే వేసేసుకున్నానండి. ఇలా జాలీలో వేసుకోవడం వల్ల చింతపండు తుక్కు అనేది పడదు. ఇలా చింతపండు తుక్కు కానీ ఒక్కటి కానీ పడిందా మా వారు మొత్తం చింతపండు వేసేసావా అని అడుగుతారు. అందుకనే నేను ఇంకా ఇలా తీసుకున్నానండి. ఇలా జల్లెల్లోకి అయితే వేసాను. అదిగోండి ఇలా మనం తగినంత పులుసు అయితే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ బాగా ఎక్కువ వేసేయకూడదు, బాగా తక్కువ వేయకూడదు, కానీ ఉడికితేనే చేపల పులుసు బాగుంటుంది. ఉడకాలండి బాగా అయితే. అదిగోండి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నది ఉంది కదా, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఆ పేస్ట్ని అయితే నేను వేసేసానండి. సగం ఉడికిన తర్వాత, అంటే సగం కూడా కాదు, పులుసు మరిగిన తర్వాత వేసేసుకున్నాను. అదిగోండి
అలా పులుసు మరగగానే మనమైతే ఈ మసాలా వేసేసుకోవాలి. ఈ మసాలా వేసేసుకుని మనమైతే మళ్ళీ వెంటనే బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. చూడండి, బెండకాయ ముక్కలు కూడా వెంటనే వేసేసుకోవచ్చు. పులుసు మరిగాకే వేయాలండి ఈ బెండకాయ ముక్కలు అనేవి. ఫస్ట్ మనకి పులుసు మరగకుండా వేసిన వెంటనే వేయకూడదు. అలా వేస్తే తొందరగా ఉడకవు. అదిగోనండి, ఇప్పుడు జస్ట్ అలా మూత పెట్టేసాం కదా, కొంచెం కొత్తిమీర బెండకాయలు వేసి వెంటనే అయితే మూత తీసి ఒకసారి కదుపుకొని మనమైతే మళ్ళీ పెట్టుకోవాలి. అంటే మనకి ఇది పాత్ర వెడల్పుగా ఉందని పెట్టేశానండి. దలసరి అయితే తక్కువగా ఉంది, మనం చూసుకుంటూ ఉండాలి, కొంచెం అడుగంటే అవకాశం ఉంటుంది. ఇదిగోండి, నేనైతే ఉప్పు చూశాను, ఉప్పు అయితే సరిపోలేదు. అందుకు నేను ఇంకా ఉప్పు అయితే కొంచెం పడుతుందని మనం చూసుకుని వేసేసుకోవాలి. ఉల్లిపాయల్లో మనం ఆల్రెడీ ఉప్పు వేస్తాం కదా, అందుకే చూసుకుని వేసుకోండి. ఎవరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు. ఇలా చేపల పులుసు చేస్తే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే నేను చేపల పులుసు చేస్తే చాలా ఇష్టం. మా వాళ్ళకి అందరికీ నేనైతే బాగా చేస్తానని. ఇదిగోనండి, ఇలా అయితే నేను ఇంకా బాగా ఉడికించుకోవాలి ఈ చేపల పులుసునైతే. ఇంకా ఇలా దగ్గర పడుతుంది అనగా మనం చూసుకుంటూ ఉండాలండి. మనమైతే అంటే మనకి అడుగంటుతుంది కదా, దగ్గర పడే కొలది పులుసు అడుగంటితే అస్సలు బాగోదండి, టేస్ట్ మారిపోతుంది. అందుకని మనం అడుగంటకుండా అయితే చూసుకుంటూ మనం పులుసు అయితే దగ్గరికంటా పెట్టుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు చూడండి ఉడికిపోయినాయి కదా, అంటే పైకి తేలుతూ ఉంటాయి, ఉడకకపోతే ఉడికిపోయినాయి కాబట్టి మనకైతే ఇలా మునిగిపోయినాయి. ఇదిగోనండి, ఇప్పుడైతే మనకి చేపల పులుసు రెడీ అయింది కదా. ఇప్పుడు చేప ఫ్రైకి అయితే ఇప్పుడు చూద్దాం మనం. ఇదిగోనండి, ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో చేప ముక్కలు వేసుకున్నాను కదా, శుభ్రంగా కడుక్కున్నవి. ఇది చేప మంచిదండి, పొచ్చు అంటారు కదా, అలా అన్నమాట. చాలా మాకు చెరువు చేపలు బాగుంటాయి, బాగా దొరుకుతాయండి. ఇందులో పసుపు, ఉప్పు, అలాగే కారం, గరం మసాలా. నేను గరం మసాలా ఇంట్లో పొడి పెట్టుకుంటాను కొంచెం వాడుకుని, అంటే ఎక్కువ వాడమండి, తక్కువ. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు, లేదంటే ఇప్పుడు నేను పులుసు మసాలాకి ఆడాను కదా, అదే కొంచెం ఉంచేసుకుంటాను. నిమ్మరసం కూడా పిండుకోవాలండి ఈ చేపల్లో ముక్కల్లోని. అన్నీ అయితే చేప ముక్కలకి పట్టించుకోవాలి. ఇలా పట్టించుకుని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్నాక మనకైతే ఇలా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలండి ముక్కలు అనేవి. అంటే ఈ మసాలాలు ముక్కకు పడతాయి కదా, ఓ 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకుని. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మనం వేసుకుంటే మనకి చేప ముక్కకి ఉప్పు, ఈ మసాలా అన్నీ పడతాయి. నిమ్మరసం కూడా పిండాం కదా, చాలా బాగుంటుందండి ఫ్రై అయితే. చాలా సింపుల్ కూడాను, ఎవరైనా చేసేసుకోవచ్చు ఇలా. ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టాను. 10 నిమిషాల తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి, కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకుని మనమైతే ఈ ముక్కలన్నిటికీ పట్టించుకోవాలి. అసలు చెమ్మలేవు చూసారా, అంటే అలా చెమ్మ లేకుండా ఉండాలి, వాటర్గా కూడా ఉండకూడదు. నేను ఈ మసాలా అది కలిపాను కదా, కలిపినా కూడా పెద్ద చెమ్మ అనేది లేదు. ఇదిగోండి, ఇలా కార్న్ఫ్లోర్ మనం నీట్గా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ఎక్కువ వేసుకోక్కర్లేదండి, తక్కువ వేస్తాను నేను. కొద్దిగా ఒక స్పూన్ వేసుకుంటే చాలు. అంటే చేప అంటుకుపోతుంది కదా మనకైతే, ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల అంటుకోదు. ముక్కలు అయితే చాలా బాగున్నాయండి, పెద్దదన్నమాట చేపని ఒక ఇద్దరు కొట్టించుకుంటారు. ఒక వీడియోలో చెప్పాను కదండి, మాకు వాటాలు కూడా ఇస్తారని. ఇలా అయితే వాటా తెచ్చారండి. వాటా సగం పులుసు, ఇలా నడుం దగ్గర ముక్కలు అయితే వేపుడు పెట్టాను. ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత నూనెలో వేసేసుకోవడమే. చూడండి, చక్కగా మనకైతే ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిపోతాయి.
నూనె అయితే బాగా వేడెక్కాకే వేయండి, తక్కువ ఫ్లేమ్లో అయితే వేయకండి. ఇలా అయితే అయిపోయినాయి. ఇలా వేసేసుకున్నానండి కూర అయితే. చూసారా, ఇలా అయితే చేప ముక్కలన్నీ పెట్టేసుకున్నాం. పక్కన పులుసు కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా వంట అయ్యేటప్పటికైతే సండే రోజు ఎలాగైనా లేట్ అవుతుంది కదా, చేపల పులుసు రోజున నాకు ఎలా అయినా లేట్ అవుతుందండి కొంచెం అయితే. అంటే మనం ఇవి తెచ్చి చెయ్యాలి కదా, మాకు అక్కడికి చేసేసి ఇస్తారండి, పులుసు అది తీసేసే ఇస్తారు. కానీ కొంచెం మనకే లేట్ అవుతుంది పని అంతా అయ్యేటప్పటికి. సండే ఎవరికైనా ఇంతే కదండి. ఇలా అయితే నేను చేప ఫ్రై చేశాను. ఈ ఫ్రై నచ్చిందా అండి మీకైతే? ఈ ఫ్రై అలాగే చేపల పులుసు నచ్చితే కనుక మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మన ఛానల్ని చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే అండి, ఇలా అయితే చేపలు ఇంకో వైపు అయితే టర్న్ చేశాను కదా, ఇప్పుడు అలా వైట్గా కనిపిస్తున్నాయి కదా, పూర్తిగా వేగాక మనం ఇంకొకసారి అయితే టర్న్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా చాలా బాగా వస్తుందండి ఈ చేప ఫ్రై. ఇది ఒక్కసారి తింటే అస్సలు వదలమండి. ఈ చేప ఫ్రై చాలా బాగుంటుంది. చాలా పెద్ద చేప ఫ్రెండ్స్ ఇదైతే. కానీ ఇలా ఫ్రై చేస్తే బాగుంటుందండి. మా వారు ఇంకా పులుసు అంటేనే ఇష్టం మాకైతే చేప. పిల్లలు తినటం లేదు కదా అని మేమైతే ఇంకా ఇలా చేసాను. ఫ్రై కూడా బాగుంటుందండి, తినేవాళ్ళకైతే ఇష్టంగా ఉంటుంది కదా. కానీ ఇది కాల్చుకోవచ్చు, కానీ దీని అంత టేస్ట్ రాదు. మామూలుగా పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం రెండు వైపులా అయితే కాల్చుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. కానీ ఇంత టేస్ట్ అయితే రాదు అనుకుంటాను. ఇంకా నేనైతే ఇలా తక్కువగా వేసుకోవచ్చండి. ఇలా వేగిందా లేదా అని అయితే చూశాను ఫ్రెండ్స్. ఇంకా అయిపోయింది. ఇంకోండి, ఇంకో వైపు టర్న్ చేసుకున్నాను కదా, చేప వేపుడైతే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. నేను ఒక జాలీ లాంటిది తీసుకుని ఆ జాలీలోకి అయితే తీసానండి ఈ చేప ముక్కలన్నీ. జాలీ లేదు మనకి అని అనుకుంటే వేరే ఉంటుంది కదా, మనకి ఒక పేపర్ ఉంటుంది కదండి, ఆ పేపర్ మీదకి కూడా తీసుకోవచ్చు. పేపర్ని అయితే ఒక 4 మడతలు అలా వేస్తే ఈ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. నచ్చిందా అండి ఈ చేపల వేపుడైతే మీకు? పక్కనైతే చేపల పులుసు, చేప వేపుడు రెడీ. ఈ చేప వేపుడైతే నచ్చని వాళ్ళు ఉండరు కదండి, తినలేని వాళ్ళు కూడా తింటారు. కానీ చేపే మంచిది చికెను కన్నా. అందుకే పిల్లలకి అలవాటు చేయాలని అయితే నేను అనుకుంటున్నానండి. ఇదిగోండి, ఇలా చేప వేపుడైతే రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా ఆయిల్ చూడండి ఎలా అడుక్కొచ్చేసిందో. అదిగోండి, ఎక్స్ట్రా ఆయిల్ అయితే అలా వచ్చేసింది కదా. దీన్ని కొంచెం వారగా పెడితే ఇంకా ఏమన్నా ఉంటే వచ్చేస్తుందని నేనైతే ఇలా పైన కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నానండి. చేపల వేపుడు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.